ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని తాకే అర్హత, కొడుకుగా కొనసాగే హక్కు వాడికి లేదని చెప్పండి. అంత తప్పు ఆయన ఏం చేశారండి? మీకు జరిగిందంతా చెప్పారు కదా. ఇంద్ర గారు లేరు అన్న విషయం చెప్తే మీరు తట్టుకోలేరనే కదా నిజాన్ని దాచారు. అది కూడా తప్పేనా? తప్పేనమ్మా. చిన్నప్పటి నుంచి వాడు ఎలా పెరిగాడో నీకు తెలీదు. ఇంద్రని మేము ఎలా పెంచామో కూడా నీకు తెలీదు. నిజాలు దాయడం, అబద్ధాలు చెప్పడం వీడికి అలవాటు. ఇంత వయసు వచ్చినా వీడింకా మారలేదు, బాధ్యత రాలేదు. ఇక నువ్వు ఎక్కడ పుట్టావో ఎలా పెరిగావో తెలియకపోయినా వీడు నిన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడని కోడలిగా ఒప్పుకున్నావు. మా ఇద్దరు కొడుకులతో సమానంగా చూశాం. కానీ చిచి, నువ్వు కూడా వీడితో పాటు మమ్మల్ని మోసం చేశావు. ఇంద్రని మేము ఎంత ప్రేమిస్తున్నామో, ఇంద్ర మాకు ఎంత ముఖ్యమో ఈ 6 నెలల్లో నువ్వు చూసే ఉంటావు. ఇంద్ర లేడు అన్న నిజం తెలిసి నువ్వు కూడా మాతో నిజం చెప్పకుండా దాచిపెట్టావు. మా ఎమోషన్తో మీరిద్దరూ ఆడుకున్నారు. ఇంద్రపై మీకున్న ప్రేమని వీళ్ళు ఎగతాళి చేశారు. ఇంద్ర వస్తాడు వస్తాడు అని చెప్పి ఫేక్ వీడియో కాల్స్ చేసి లేని ఇంద్ర కోసం మీరు ఆరాట పడుతుంటే వేడుక చూశారు. వంద అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయాలి అని అంటారు. కానీ వీళ్ళు 1000 అబద్ధాలు చెప్పి ఒక చావును దాచిపెట్టారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాడి దురదృష్టం కొద్దీ వాడి చావు వాడి చచ్చాడు. వాడి కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. మా అదృష్టం బావుండి బ్రతికి బయటపడ్డావు. ఇంకా వాడి గురించి మాట్లాడేందుకు అర్జున్? నేను మాట్లాడుతుంది వీడి గురించి, వీడిన్నాళ్ళు దాచిన నిజం గురించి. అప్పుడైనా ఈ నిజం చెప్పుంటే మీరు తట్టుకోలేరు కదా సార్. మీకు ఇలా అవుతుందన్న భయంతో, బాధతో ఆయన చెప్పలేదు. మీ మంచి కోరే నిజం దాచారు. ఒక మంచి చేయాలని ఒక చెడు చేయాల్సిన అవసరం లేదమ్మా. మంచి చేయడం కోసం మంచి దారిని ఎంచుకోవాలి. ఈ రెండిట్లో గెలుపోటములు కాకుండా చావు బ్రతుకులు కూడా ఉంటాయి. వాటిని అతి దగ్గరగా చూసొచ్చిన వాడిని నేను. నన్ను కాపాడి చనిపోయిన నా ఫ్రెండ్కి వాడి కొడుకుని అనాథ చెయ్యను అని మాటిచ్చాను. ఆ మాట కోసం నా కన్న తల్లిని ఎదిరించి ఇంద్రకి కుటుంబంలో చోటిచ్చి కన్న కొడుకులా పెంచాను. వాడికి పెళ్లి చేసి ఒకింటి వాడిని చేసి వాడికంటూ ఒక కుటుంబాన్ని ఇద్దాం అనుకున్నాను. కానీ మీరు దాచిన నిజం వల్ల నా ఫ్రెండ్కి నేను ఇచ్చిన మాట పోయింది. ఇంతమంది ఉండి కూడా ఇంద్ర అనాథగా పోయాడు. కనీసం వాడి కడసారి చూపు కూడా మేము నోచుకోలేదు. ఆ రోజే ఇంద్ర లేడు అని తెలుసుంటే బ్రతికేవాణ్ణో చనిపోయేవాణ్ణో తెలియదు. కానీ ఇప్పుడు జీవితాంతం ప్రతిరోజు చస్తూనే బ్రతకాలి నేను. మాటిచ్చిన మనిషిగా జీవోత్సవంలా బ్రతకాలి నేను. అవసరం లేదు సార్. నేను చెప్పింది మీరు సరిగ్గా వినలేదు. ఇంద్ర గారు అసలు ఇప్పుడు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా అండి? చెప్పకపోతే తెలీదు కదా.
ఇంకా మీరు చెప్పాల్సింది మేం వినాల్సింది ఏమీ లేదమ్మా. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు, మేము చూసింది చాలు. ఇకనైనా మా నాన్న మమ్మల్ని వదిలేయండి. పదండి. లేదు, ఎలాగైనా నేను నిజం చెప్పాలి. అహల్య, ఆగండి సార్, ఆగండి. అహల్య, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారు, అసలు నిజం తెలిస్తే అంత సంతోషపడతారు. అసలు అహల్య, దయచేసి ఆపుతావా అహల్య? ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నానా? అది కాదు ఇంద్ర గారు, నువ్వు విలరా? గౌతమ్ గారు, అహల్య గారు, ఏంటి మీరు చేస్తున్న పని? హాస్పిటల్లో మీరు చెప్పింది ఆయనతో సహా ఎవరు వినలేదని ఊరుకుంటుంటే ఇప్పుడు అందరి ముందు నిజం చెప్తానంటారేంటి? మరేం చేయమంటారు? చేయని తప్పుకి అందరూ మిమ్మల్ని దోషిగా నిందిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల ఆల్రెడీ మీ అమ్మగారు మీతో మాట్లాడట్లేదు. ఇప్పుడు మీ నాన్నగారు కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. చూడండి, నా మీద మా అమ్మా నాన్నల కోపం తాటాకు మంట లాంటిది. త్వరలోనే తగ్గిపోతుంది. నన్ను మామూలుగా చూస్తారు. కానీ నాకు అలా అనిపించట్లేదు. అనాథనైన నాకు మీరు అన్ని ఇచ్చి ఇప్పుడు మీరు అనాథగా మారిపోతుంటే నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదండి. అహల్య గారు, నా గురించి వదిలేయండి. కానీ ఇప్పుడు మీరు నిజం చెప్తే మిమ్మల్ని, మీ కడుపులోని బిడ్డని మా నాన్నమ్మ ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వదు. పర్వాలేదండి, నాకు నేనక్కర్లేదు. నా కడుపులో బిడ్డ అక్కర్లేదు. నాకు మీరు ముఖ్యం, మీ మంచి ముఖ్యం. నా వల్ల మీకు చెడు జరిగితే నేను తట్టుకోలేను. నేను ఎలాగైనా నిజం చెప్పేస్తాను. కానీ నాకు మీరు కావాలి. మీరు కావాలి. నాకు మీ కడుపులో ఉన్న బిడ్డ కావాలి. నేను మిమ్మల్ని వదులుకోలేను. ఏంటండి మీరు ఇంకా పుట్టని బిడ్డ కోసం ఆలోచిస్తున్నారు? ఈ ఇంటి బిడ్డగా మీ గురించి మీరు ఆలోచించరా? అహల్య గారు, మీ గురించి మీరు ఆలోచించకపోయినా నేను ఆలోచిస్తున్నాను. నా గురించి మీరు పడే తప్పన పోరాటం నేను మర్చిపోలేను. మిమ్మల్ని ఎవరి ముందు తల దించుకోనివ్వను. ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఏమి చెప్పినా సరే, నేను ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను. అంటే నేను చెప్పినా కూడా వినరా? మీ విషయంలో ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను వినను. ఏం జరిగినా సరే నేను ఇప్పుడే ఆ నిజం చెప్పేస్తాను. చెప్పొద్దంటే అర్థం కావట్లేదా?